నన్ను పాటలు పాడి నీకు పిలిచిండ్రు, పాటలు పాడినా స్టేజ్ కిందికి దిగాగానే ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1500 మంది ఉంటారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్నా. ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు, తెల్ల పాయింట్ తెల్ల అంగి కడకిస్త్రీ, దాని గంజి పెట్టిన కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు ప్రార్థన చేసి భాషతోడు కూడా మాట్లాడిండు. ఓ రికందల్లా రబ్బబ్బబ్బబ్బబ్బ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు మాట్లాడడం తప్పేమి కాదు. నేను పెద్దకొస్తోని, నేను 9 రకాల భాషలు మాట్లాడతా. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి, భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం, భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. మనసులో నెమ్మది లేనప్పుడు ఓ 2 గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది. నేను 9 రకాల భాషలు మాట్లాడతా, కానీ ఏడబడతాడ మాట్లాడ. దేవుని సన్నిధిలో ఒంటరి కూర్చున్నప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ. దేవునికి స్తోత్రం. భాషలు మాట్లాడడం తప్పేమి, అవే బొగ్గులు. భాషలు మాట్లాడడం తప్పేమి, భాషలు బాగున్నాయి, మాట్లాడాలి కంపల్సరీ. రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. భాషల వరం రాకపోతే ఒక 3 రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని 3 రాత్రులు 3 పగళ్ళు సూచించు, ఆటోమేటిక్గా భాషలు వచ్చేస్తాయి. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్షి చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే. ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతది. సేవన చేయాలి, పని అన్నా ఏ చేపత కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాని వెళ్ళిపోయినాక నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సండ్రింగ్ వర్క్ పనికి పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దున్నాక పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. అంత దూరంలో ఉంటాడు. మరి ఏమనుకుంటా తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపర్ నన్ను చూస్తాడా, గీడ ఎవరు నాకు తెచ్చినట్టు ఉంటాడు అనుకుంటో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు. పాన్ షాప్ కాడికి పోయిండు, కిల్లి కొట్టు కాడికి పోయిండు, పాన్ షాప్ కాడికి పోయిండు, 2 గుట్కా ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్దకోళ్ళ ప్యాక్ సిగరెట్ తీసుకుండు, గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగరెట్ అంటు పెట్టుకొని ఓ చేయిలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగరెట్ తాగుతా ఉండు. నేను చూసేవారు బబ్బబ్బలల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి? ఓ గుణపం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కన్నుదెత్తి దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదేం భక్తిలో నాయన, ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, ఇంకొంచెం పెంచండి. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు, బూడిదలాగా. ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు. ముఖాన్ని రుద్దుకున్న పౌడరా ఎండకు చెవిటేస్తే కారిపోతా ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు ఆయన చూడంగానే ఇది అంత పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, హైదరాబాద్లో కొంతమంది పెండ్లికి పోతారు. ఈమె దగ్గర పట్సీలు లేకపోతే పక్కకి అడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపండ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండ్లికి పోతుంది. పెండ్లి అయిపోయినాక వేడి బగారన్నము, వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? కొంచెం బొగ్గులేయాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింట్లో చూసినా టుక్కు. అందుకనే ఇంట్లో గ్యాసే. ఇది వరకు పత్తి కట్టెలు ఏరుకొచ్చుకొని, మిరప కట్టెలు ఏరుకొచ్చుకొని అన్నం వండుకున్నా, రొట్టె చేసుకున్నా, ఇంత రోటి పచ్చడి నూరుకున్నా, కమ్మగా రుచికరంగా ఉండేది. ఇప్పుడు కట్టెలు లేవా? పత్తి కట్టెలు లేవా?
మిరప కట్టెలు లేవా? కంప కట్టెలు లేవా? ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం, పానం వంగుతలేదు. కట్టెలు ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి, కట్టెలు లేక కాదు. మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది, దానికి తడుకు ఉండదు. ఈ చలికాలం సంక్రాంతి పండుగ అప్పుడు, డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని దల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటుంది. వెచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికి పొయ్యిలో వంతాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలున్న బూడిది మొత్తం రెండు గాలతో తొవ్వి మీద పోసుకుంటాయి. పోసుకొని తెల్లారిదాకా పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారి ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవతలపడతాయి. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అన్నది చూడంగానే ఇది అంత దులుపుకొని పోయి భక్తి లాగుందే. చెప్పాలి, ఏ భక్తి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. నా పేరు సాయిలన్న, నేను భక్తి కనిపిస్తున్నా, మాదిరి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడాలంటే ఎవరినడితే బయటపడుతుంది? ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా, ఎట్లా పరిశుద్ధంగా ఏం తెలవనట్టుగా చేసిందల్లా చేసి పరిశుద్ధంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం బయట, నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్యను అడిగితే కొన్నే చెప్తుంది, మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు, మా ఇంటి పక్క వాళ్ళని అడగాలి. నీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఈ పక్కింటి అని అడగాలి, పలానా మంచిదినండి, ఈ పక్కింటి అని అడగాలి, వెనకింటి అని అడగాలి, ముందింటి ఆకు బాగా తెలుసు, వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా, పలానా అక్క మంచిదేనా, ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద పైపు కట్టుకొని చర్చికి పోతుందని ముందింటి ఆమెను అడగాలి. ముందింటి ఆమె అంటది, ఓమ్మో ఓమ్మో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకున్నాను దాయే బద్మాషి దానా ఉండా, నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా దాయేదా, ఏసు ప్రభు లేడు గీసు ప్రభు లేడు, చర్చి లేదు గీర్చి లేదా, సోమవారం మొత్తం బయటపడిపోతుంది. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం. సోమవారం మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా, నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను, ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. అలా చర్చికి అంట శాంతమ్మ వస్తుందంట. ఏం పేరు? శాంతమ్మ వస్తుందంట. చక్కటి భక్తి పర్వాలంట, తెల్ల చీర తెల్ల జాకెట్టు, తలగుడ్డ కూడా తెల్లదనంట. శనివారం మధ్యాహ్నం చర్చికి వచ్చి 2 బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట. చర్చి పుల్పిటు, చర్చి కిటికీలు, చర్చి దర్వాజాలు, చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట. ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు వేస్తుందంట. చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇడిచేసి చెప్పులు లైన్గా పెడతాంట. ప్రార్థన చేయమని మైకి ఇస్తే ఎక్కి ప్రార్థన చేస్తాంట. అయ్యా అయ్యా ఎవరు ఈ శాంతమ్మ ఎస్ఎన్ గారు నువ్వు బతిలాడుతుందంట. ఎస్ఎన్ గారు నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి ప్రార్థన చేసిపోదురావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదురావా అని శాంతమ్మ ఏసన్ గారు నువ్వుకి బతిలాడుతుందంట. ఏసన్ గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బతిలాడుతుందని 4 సేవకులను ఎంట పెట్టుకొని సంకేసుకొని ఏసన్ గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థనకి బయలుదేరిందట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట. ఓ ఆత్మతో నింపబడదంట, ఓ బూతులు మాట్లాడుతుందంట, ఓ 2 చేతులు ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరాట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట. పంచాయతీ వదిలిపెట్టి గొడవను వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నట్టు. ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నదంట. స్తోత్రం అంటే ఈ ఎదట ఇంకొక పంచాయతీ పెట్టుకుంటామే యేసుప్రభు నమ్ముకోలేదంట. ఆమె అన్నిరాలంట. అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుందంట. అమ్మో స్తోత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నువ్వు స్తోత్రం అంటుందంట. ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు, అంతగానం బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట, ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు కొట్టిన 2 కూడా ఎత్తకపోయిండు. ఎన్ని పిడికలు 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా?
కాపాడుకుందా పడగొట్టుకుందా? మీకు వందనాలు తల్లు. ఇక్కడ లేరా శాంతమ్మలు? ఈ మందంత శాంతమ్మల దొంగ మంది ఇదంతా. సూర్యునికి ఇట్టుంది, అది మామూలు మంద కాదు, ఈ మంద. 2 పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చి కాడికి పరిచయం చేసి, ఆదివారం అందరికన్నా మధుగాలు వచ్చి చర్చిల పట్టాలు వేసి చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచయం చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. చర్చిల పరిచయం చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, దైవసేవకులో